దేవునికి మహిమగాక. దేవుడి మాటలు వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పిల్లరా, జూలై 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 21 దిన ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతకరంగా ముందుకు నడిపించగలగా మీ అందరూ కూడా ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిత్యం కూడా మీతో నాతో మాట్లాడుతూ ఉన్నవాడు. దేవుడు నిత్యం కూడా మీతో నాతో మాట్లాడుతూ ఉన్నవాడు కాబట్టి దేవుడు వాక్యం ద్వారా ఎప్పటికప్పుడు మనం బలపరుస్తూ ఉంటాడు. మనం ఎలా నడవాలి, ఎలా జీవించాలి, మన జీవితం ఏ విధంగా కొనసాగాలని దేవుడు ఎప్పటికప్పుడు కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మనము దేవుడి మాటలు వింటున్న మనము దేవుడి వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటూ దేవుడి వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని మనం కొనసాగించే విధంగా మనం ఉండాలి. వాక్యం మనకి ఏదైతే నేర్పిస్తూ ఉందో ఆ వాక్యాన్ని బట్టి మనము సంతోషమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ వాక్యం మనం ఎలాగైతే నడబడి ఉందో అలా నడిచేవారుగా మనం ఉండాలి. అయితే దేవుని వాక్యం ఒక మంచి మనం ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే 107వ కీర్తన 9వ వచనంలో దేవుని వాక్యం ఒక మంచి మాట సెలవిస్తూ ఉంది. అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. చూడండి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నట. మనము ఏ విషయంలో మనము ఆశపడుతూ ఉంటాం, మనం దేని కొరకైనా ప్రయాసపడుతూ ఉంటాం. అయితే దేవుడట ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేవాడుగా ఉన్నాడట. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి దేవుడి ప్రేమను బట్టి మనకు ఆశను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరిచేవాడుగా ఉన్నాడట. మనం దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి. ఏదైనా మనం పొందుకోవాలంటే పిల్లలు తన యొక్క తల్లిదండ్రులను ఏదైనా అవసరమైనప్పుడు పిల్లలు తల్లిదండ్రులు ఎలాగైతే అడుగుతూ ఉంటారో, తల్లిదండ్రులు పిల్లలకి పిల్లలు ఏదైతే అడుగుతారో అది ఇస్తారో, అలాగే దేవుడు కూడా మనం అడిగింది ప్రతిదీ ఇస్తాడట. కీర్తన గారు అంతగా దీవించబడ్డాడు. కీర్తన గారు అంతగా ఆశించబడ్డ కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి మార్గంలో పడ్డారు. అనుదినంగా ప్రార్థనలు పెనుగులాడుతూ ఉన్నారు. వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించేవాడు కాబట్టి వాళ్ళు దేవుడి కొరకు గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మనము కూడా అలాంటి సాక్షి కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుడు నిత్యం నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు అట్లా మేలుతో నింపేవారిగా ఉన్నాడట. ఎప్పుడైతే మనం దేవుని మార్గంలో కూడా జీవిస్తూ ఉంటామో ప్రతి విషయంలో మన అవసరాలు తీరుస్తాడు. ప్రతి విషయం దేవుడు మనకు తోడుగా ఉండి ముందుండి దేవుడు మనం నడిపిస్తూ ఉంటాడు. దేవుడు ఆశీర్వదించేవాడు, మేలుతో మనను ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నవాడు. పిల్లరా,